గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రధానంగా దృష్టి పెడతామన్నారు రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో తాగునీరు సమస్యలు లేకుండా చూస్తామన్నారు. వ్యవసాయానికి సైతం సాగునీరు అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్ కార్డు, మూడవది అర్హులైన వాళ్ళకి పెన్షన్లు, మూడవది, నాలుగోది ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు, మంచినీళ్లు ఎండాకాలం ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అని ఈ మండలానికి కూడా 1,40,00,000 నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 1,40,00,000 ఎన్నికల కోడ్కి ముందే శాంక్షన్ చేశాం. భగవంతుడు పోయిన సంవత్సరం దీవించిన కారణంగా మంచినీళ్ళు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నా ప్రజలెవరూ ఇబ్బంది పడొద్దు. ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడొద్దు. ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులు పుష్కలంగా ఇచ్చాం. ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ల పైప్ లైన్లు, బోర్లేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్ గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం. రాబోయే మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం లోపులోనే మీ ఇళ్ల ముందు ఒక్క కుక్కరేణి గ్రామంలోనే కాదు, ఏ ఊళ్ళో కూడా రోడ్డు, సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్యే విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను. ఇళ్లకు మంత్రిని, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి, పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి, ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి, అర్హులైన వాళ్ళందరికీ 100కి 100% ఈ కోడ్ 8వ తారీఖుతో అయిపోతుంది. ఈ 15వ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్లీ వస్తా. మొదటి విడత కొన్ని